ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క లేఖన భాగం చాలా బాగా తెలుసు, అనేక సందర్భాల్లో చూసాం మనం. రీసెంట్గా కూడా దీంట్లో నుంచే ఒక వర్తమానం కూడా విన్నాం. అయితే మనం గమనిస్తున్నట్లయితే జరిగిన బ్యాక్గ్రౌండ్ అంతా మనకు తెలుసు, దాంట్లోకి అంతటికి వెళ్ళట్లేదు. కానీ హిజ్కియాకు రాజైన, యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు ఒక వార్త వినబడింది. భక్తుడిని దేవుడు పంపించాడు, యెషయా అనేటువంటి భక్తుడిని పంపించాడు. బాబు, నువ్వు వెళ్ళి నా దాసుడికి ఏం చెప్పాలి అంటే, నీ యొక్క మరణదినం సమీపించింది. ఏంటంటే చూడండి, మొదటి వచనంలో మధ్యలో ఉంది, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అనే మాటను చెప్పమని యెషయాను పంపించాడు దేవుడు. అతడు వచ్చాడు, చెప్పాడు. వెంటనే యెషయా ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? రెండవ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, మనకేదైనా హానికరమైన బాధాకరమైనటువంటి న్యూస్ వచ్చినప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామమ్మా? ఏడుస్తాం, బాధపడతాం, దుఃఖపడతాం, కోప్పడతాం, ఇతరులతో తగాదలేస్తాం, ఇరిటేట్ అయిపోతాం. ఆ విధంగా ఉంటుంది కదా. ఈయనకి బాధకరమైనటువంటి న్యూస్ వచ్చినప్పుడు, మరణం అయిపోతావు అనేటువంటి ఘోరమైనటువంటి న్యూస్ వచ్చినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయటానికి దేవుని వైపు తిరిగాడండి. ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన అంట ప్రభు ఆలకించాడు. అందుకే చూడండి, మనం చదివినటువంటి లేఖన భాగంలో ప్రియులరా 5వ వచనంలో మనకున్నటువంటి మాట దేవుడు సెలవిస్తున్నాడు. మళ్ళీ యెషయా ప్రవక్తని మొదట చెప్పేసి వెళ్ళిపోయాడు ప్రవక్త. మళ్ళీ దేవుడేమన్నాడు? అయ్యా, మళ్ళీ నువ్వు పోవాలన్నాడు. పోయి ఏం చేయమన్నాడు? నా భక్తునితో మరొక మాట చెప్పు అని అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏం చెప్పమన్నాడు చూడండి అక్కడ 5వ వచనంలో, నీవు సెలవిచ్చిన, యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు అనగా హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట చూచాను. కన్నీళ్లు విడుచుట చూచాను. ఎందుకోసం కన్నీళ్ళు విడిచాడమ్మైనా? ఎవరి కోసం కన్నీళ్ళు విడిచాడు? ఎందుకోసం? ఎవరి కోసం? చెప్పండి. తన కోసం. అంతేనమ్మా? తన కోసమేనా కన్నీళ్ళు విడిచింది? దేవుడి కోసమా? ఏమండి, యేసు ప్రభు అన్నాడు కదా, సిలువు తీసుకొని వెళ్తా ఉన్నటువంటి సమయంలో లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఏమంటాడమ్మా? జనాలందరూ ఏడుస్తా గొగ్గోలు పెడతా వస్తామంటే యేసు ప్రభు ఏమన్నాడు? ఉదయ్, మీరు నా కోసం ఏడబాకండి అమ్మా, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. మీకోసం, మీ పిల్లల కోసం. హిజ్కియా ఇప్పుడు ఎవరి కోసం ఏడుస్తున్నాడు? తన కోసం ఏడుస్తున్నాడు. కరెక్టేనా? ఓకేమ్మా ప్రియులారా, హిజ్కియా తన కోసం మాత్రమే కాకుండా ఇంకెవరి కోసం ఏడుస్తున్నాడు? ఆన్సర్ చెప్పగలరు ఎవరైనా? ఏమ్మా? రాజ్యం కోసమా? ఎక్కడుందా మాట? ఉందా బైబిల్లో? ప్రియులారా గమనించండి, ఎక్కడుందయ్యా? 6వ వచనం అంట. ఉదయ్ చెప్తున్నాడు, వినండి. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు, ఈ పట్టణమును, నిన్ను, ఈ పట్టణాన్ని, నిన్ను, నీ ఇంటిని, నిన్ను, నీ ప్రజలను, నిన్ను, నీ బంధువుల్ని, నిన్ను, నీ ప్రజల్ని, నిన్ను, నీ రాజ్యాన్ని నేను కాపాడతా. కారణం ఏంటో తెలుసా? నీవు కన్నీళ్లు గార్చావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, నీవు కన్నీరు గారుస్తున్నావా నీ జీవితం కోసం? కన్నీరు గార్చడం అంటే అర్థం ఏంటమ్మా? డబ్బుల కోసమా? సెలవుల కోసమా? టీవీ రిమోట్ కోసం అబ్బాయి అమ్మాయి కొట్టుకుంటూ ఉంటారు మా ఇంట్లో. రిమోట్ కోసమా? ఏమండి, చికెన్లు మటన్లు జాయింట్ల కోసం కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు కదా చాలామంది కదా. దేనికోసం? తిండి కోసమా? బట్టల కోసమా? డబ్బు కోసమా? ఆధిక్యత కోసమా? దేనికోసం? ప్రియులారా, నిజంగా ఈ రోజున నీ కోసం, నీ జీవితం కోసం, నీ రక్షణ కోసం
నీ బాగోగు కోసం, నీవు పరలోక రాజ్యంలో పోయేటువంటి నిమిత్తమై, వెళ్ళే నిమిత్తమై. ఏమండి, కన్నీరుందా నీ జీవితంలో? నీ దగ్గర ఏముందో నీ గురించి? దేవుడు నీపై కనికరం చూపించాలి అంటే నీ జీవితంలో ఏమండి ఏముంది నీ దగ్గర? కన్నీళ్ళు ఉన్నాయా? యేసు ప్రభువారంట ఒక సీమోన్ అనేటువంటి కుష్ఠరోగి ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెనక వైపుగా ఒక ఆమె వచ్చింది. ఎవరమ్మా ఆమె? ఆమె పేరేంటో తెలుసా? లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలని పేరు గావించబడిన ఒక స్త్రీ అంట. ఆమె పాపాత్మురాలేమో, గుర్తింపు లేదేమో, చెడు గుర్తింపు ఉందేమో, ఎవరు పట్టించుకోవట్లేదేమో, ఆమె ముందు వెనక ఎవరు బాడీ గార్డ్స్ లేరేమో, ఆమె దగ్గర తగినంత డబ్బు సంచి నిండా డబ్బు లేవేమో, ఆమెకు డిగ్రీలు లేవేమో, ఆమె డాక్టర్ కాదు, యాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు, కలెక్టర్ కాదు, ఏది కాదేమో, పాపి, దుర్మార్గురాలు, దుష్టురాలు అనే ఎక్స్ట్రా టైటిల్ ఉంది. ఏమా వింటున్నావా? వింటున్నావా? ఆడుకుంటున్నావా? ఇటు కూడా చూడాలా. అర్థమైందమ్మా కదా ప్రియులారా? మరి అటువంటి సందర్భంలో ఆమె వచ్చేసి ఏం చేసిందయ్యా? ఏం చేసిందండి? కన్నీళ్ళు ఫస్ట్ పాయింట్ ఏంది మంది? ఏం చేసిందా? ఫస్ట్ ఏం చేసిందా? కన్నీళ్లతో ఆయన పాదాలు గడిగింది. నవీన్ వింటున్నావా? కన్నీళ్ళు ఉన్నాయా నీకు? ఏంటో సార్ అన్నీ అప్పులే. కన్నీరు గారిచి ఎప్పుడైనా కళ్ళ నీళ్ళు వచ్చినాయా? ఏదో సార్ 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి పుడితే బాగుండు, దానికోసం కన్నీరు వస్తుందా? 1,00,000 రూపాయలు కావాలని కన్నీరు వస్తుందా? శాలరీ పెరగాలని కన్నీరు వస్తుందా? ప్రియులారా, అసలు కన్నీరు ఉందా మన దగ్గర? కన్నీరు ఉందా? దావీదు, మన పితరుడైనటువంటి దావీదు యొక్క అనుభవం తెలుసమ్మా? తీద్దాం. కీర్తన చూడండి, 6వ కీర్తన 6వ వచనం. నేను మూలుగుచు అలిసి ఉన్నాను. దేనికోసం అంట? ఉద్యోగం చేసి అలసిపోయాడా? బాగా తిని అలసిపోయాడా? టీవీ చూసి అలసిపోయాడా? మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు. మనమైతే ఏం చేస్తాం? ప్రతి రాత్రి తెల్లవారేంత వరకు టీవీ చూస్తా, తెల్లవారేంత వరకు తింటా, ముచ్చట్లాడుకుంటా ఫోన్లో. తెల్లవారే వరకు కూర్చొని బైబిల్ చదువుతా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెల్లవారి సంగతి తీసేయండి, కనీసం నేను ప్రార్థన చేస్తా రాత్రి వేళ ఉందా అనుభవం? దావీదు యొక్క అనుభవం, రాజైన దావీదు యొక్క అనుభవం అంట ఏంటంటే, మూలుగుచు అలసి ఉన్నాను. దేనికోసమో తెలుసా? ప్రతి రాత్రి. మన గురించి అయితే దేవుడు ఏం చేయాలంటే, బాధపడి కిందపడి డొల్లాడలేమో దేవుడు. ఎందుకో తెలుసమ్మా? ఏర్పాటు చేయబడిన ప్రార్థనలకు కూడా మనం రాము కదా, మనకు అసలు తెలియదు. శుక్రవారం, మొదటి శుక్రవారమో చివరి శుక్రవారమో తెలియదు, 2వ శనివారం ఉపవాస ప్రార్థన అసలు తెలియదు మనకి కదమ్మా. ప్రియులారా, గమనించండి, నువ్వు ఎంత చేసావు, ఏమి చేసావు అనేది కాదు ఇంపార్టెంట్. నీ జీవితంలో దేవునికి ఎంత దగ్గరికి ఉన్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, నీ జీవితంలో కన్నీరుందా? కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా? చదువుతున్నావు గుర్తుండట్లా, చదివావు, రాసావు, మంచి మార్కులు రావాలంటే కన్నీరు కావాలి. ఒక భక్తుని గురించి మీకు చాలాసార్లు చెప్పాను. అతను కలలోనే పెద్దగా ఏడుస్తున్నాడంట. కారణం ఏంటో తెలుసండి ప్రియులరా? తను కలలో చూస్తున్నాడు, తన చుట్టూ ఉన్నటువంటి పచ్చపచ్చగా ఉన్నటువంటివన్నీ కూడా ఏమైపోతున్నాయండి? నెమ్మదిగా మొత్తం ఎండిపారిపోతున్నాయంట, ఎండగడతా ఉన్నాయంట, మొత్తం ఎండిపోతూ ఉన్నాయి. చెట్లు చేమలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. ప్రియులరా, నదుల్లో ఉన్నటువంటి నీళ్లు, సముద్రాల్లో ఉన్నటువంటి నీళ్లు కూడా ఇంకిపోతూ ఉన్నాయంట, మొత్తం బీడుబారిపోయింది నేలంతా. ఆ స్థితిని చూసి తట్టుకోలేక ఆ వ్యక్తి కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా ఎంత అన్నప్పటికీ కూడా ప్రభు ఏం ఆలకించట్లా. ఈయన ఏడుస్తున్నాడు, గగ్గోలు పెడుతున్నాడు. ఆయన కన్నీళ్ళంట ఆయన కళ్ళ వెంబడి ఏమైందండి? అలాగే కారుతూ శరీరం మీద నుంచి కదిలి ఏమైనాయండి? కాళ్ళ మీదుగా, పాదాల మీదుగా నేలను తడపడం ప్రారంభించబడ్డాయి. ఆ తడపబడినటువంటి నీళ్లు నెమ్మదిగా నేలంతటినీ తడిపేస్తున్నాయి.
చెట్లన్నిటికీ బలం వస్తుంది, చెట్లు మళ్ళీ పచ్చగా తయారైనాయి, నదులు సముద్రాలు సైతం నిండేంత కన్నీరు ఈయన కలలో బోరున ఏడుస్తూ ఉన్నప్పుడు కలిగినటువంటి అనుభవం. నీ కుటుంబ పరిస్థితి ఎండిపోయినట్టుగా ఉందేమో, నీ పిల్లల పరిస్థితి బాగాలేదేమో, నీ భర్త పరిస్థితి, భార్య పరిస్థితి బాగాలేదేమో, ఆర్థిక పరిస్థితులు ఎండగట్టుకుపోయినాయేమో. పిల్లలు చదువుతున్నారు, మార్కులు రాట్లా, మార్కులు వచ్చిన ఉపయోగం లేకుండా పోయింది, పిల్లల మాట వినడం లేదు, పెద్దల మాట వినడం లేదు, ఒక భయం లేదు, భక్తి లేదు, కుటుంబ వాతావరణం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతూ ఉంది, పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎండుబారిన మసక బారుతున్నటువంటి ఘోరాతి ఘోరంగా సైతానుడి యొక్క తాకిడికి గురవుతున్నటువంటి నా కుటుంబ వ్యవస్థలు, వ్యక్తిగత జీవితాలు ఆశీర్వదింపబడాలి అన్నట్లయితే కన్నీరు కావాలి. ఏం కావాలమ్మా? కన్నీరు కావాలి. నీ కోసమై కన్నీరుందా? హిజ్కియాకైతే తన కోసం కన్నీరు ఉంది, తన వారి కోసం. నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు కదండి. నీ ఇల్లు అనగా తన సొంత ఇల్లు, నీ ఇల్లు అనగా తన రాజ్యంలో ఉన్న ప్రజలు. నీ కోసం, నీ ఇంటి సభ్యుల కోసం, నీ ఇల్లు అంటే నీ సంఘము కోసం, నీ ఇల్లు అనగా నీ చుట్టూ ఉండేటువంటి ప్రజల కోసం ఏం చేయాలండి? కన్నీరు కావాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఏముందయా? చూడకుండా చెప్తారా? 2వ దినవృత్తాంతాలు 7:14. నా పేరు పెట్టబడిన ఏముందమ్మా? చదవండి, పెద్దగా గుర్తులేదుగా, చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన ఏం చేస్తాడంట? వింటాడంట. పాపాలు క్షమిస్తాడు. ఏం చేస్తాడంటమ్మా? ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ పాపాలు క్షమిస్తాడంట, వ్యక్తిగత కుటుంబ పాపాలు క్షమిస్తాడు, దేశాన్ని కూడా స్వస్థపరుస్తాడంట. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ హిజ్కియా తన కోసం, తన వారి కోసం, తన రాజ్యం కోసం గోడ తట్టు తిరిగి కన్నీళ్ళు విడిచాడు. నువ్వెవరెవరి కోసమైతే కన్నీరు విడిచావో, ప్రయాసపడ్డావో, బైబిల్ ఏం చెప్తా ఉందమ్మా? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. గిన్నెడు చల్లీళ్ళు ఎవరికైనా నువ్వు ఇస్తే ఆ ఫలం పోగొట్టుకో అంట. నేను ఇది ఇచ్చా, అది ఇచ్చా, నాకేంది, నేను గొప్ప కదా అనుకుంటామేమో. నువ్వు ఏది ఇచ్చినా నిజంగా మనస్ఫూర్తిగా దేవుడికి ఇస్తే ఆ ఫలం నువ్వు ఎప్పటికీ పోగొట్టుకోవు. ప్రియులారా, హిజ్కియా దగ్గర కన్నీరుంది. 6వ కీర్తన 6వ వచనంలో చెప్పబడుతోంది, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. పరుపే తేలిపోయేంత కన్నీరు ఉందంట దావీదు దగ్గర. నా కన్నీళ్ళ చేత నా పడక. ఏమ్మా సుజనీ గారు, భర్త కోసం ప్రార్థన చేస్తున్నావు, ఇంత కన్నీటి ప్రార్థన. పాస్టర్ గారు వచ్చినప్పుడు, సార్ ప్రార్థన చేయండి సార్ అంటే సరిపోద్దా? ఎంత ప్రార్థన చేయాలమ్మా? దావీదు రాజు ఉండి కన్నీళ్లతో ఆయన పడక కొట్టుకుని పోతుందంట. ఎంత ప్రార్థన చేయాలి? దుష్టుని శక్తి ఎంత ఘోరంగా ఉంది. భర్తలు మారాలంటే, భార్యలు మారాలి అంటే, కుటుంబం మారాలి అంటే, పరిస్థితులు మారాలి అంటే నీకు, నాకు, మనందరికీ కూడా ఎంతో ప్రార్థన అవసరం. అందుకోసమే ఏమండి, నా వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనతో పాటుగా సంఘం కూడా ప్రార్థన చేయాలి అని సోమవారం ఉదయం నుంచి శనివారం ఉదయం, ప్రతి ఉదయం కూడా గంట సేపు ప్రార్థన మనం ఎందుకు ఏర్పాటు చేసామమ్మా? ఏమండి, ఈ రోజున మనకు కావాల్సింది కన్నీటి ప్రార్థన. కన్నీటి బొట్లు రాల్చాలి ప్రార్థన ద్వారా. ప్రభు పాదాలు తడపాలి ప్రియులారా. ఆయన కనికరించేంత వరకు నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. ఈ రోజున నీ గురించి, నీ ఇంటి గురించి, నీ చుట్టూ ఉండేటువంటి వారి గురించి, సంఘాన్ని గురించి, సమాజాన్ని గురించి నీకు ధ్యాస ఉందా? ఏమండి, నీ ఇంట్లో వాళ్ళు మందిరానికి రావట్లా? ఏమండి, మందిరంలో ఖాళీ ప్రదేశాలు చాలా ఉన్నాయి. కన్నీరు ఉందా అసలు నీకు? ఏమండి, మొద్దుబారిపోయావా? సైతానుడి వల్ల ఏమైనా చిక్కుకున్నావా?
అసలు ప్రార్థనకే నువ్వు రాలేనటువంటి విధంగా నీ కాళ్ళు చిక్కుబడిపోయినాయి ఏంటి? ప్రభువుని ఎరగనటువంటి వాడు జక్కై ఆయన గురించి తెలుసుకొని పరిగెత్తుకుంటా వచ్చి అందరికంటే ముందు మేడి చెట్టు ఎక్కి కూర్చొని ఆసక్తితో ఆయన కోసం వెయిట్ చేసాడండి. అందుకే ప్రభు తన ఆసక్తిని గమనించి ఈ రోజంతా నేను నీ ఇంట్లో ఉండటానికి వచ్చానని చెప్పి ఆయన ఆశీర్వదించి తనని రక్షించినట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈరోజు నీకేది ఆసక్తి? నీకేది ఆసక్తి? అయ్యో మందిరంలో ఖాళీ స్థలాలు ఉన్నాయే, ఏంటి నేను రక్షించబడ్డానే, నా ద్వారా ఒక్కళ్ళన్నా వచ్చారా, నా జీవితం ఏంది పనికిమాలతనంగా ఉంది, ఫలాలు లేవు, ఫలహీనమైన స్థితి, ఫలభరితమైన స్థితి ఏదండి? నువ్వు దేవుల్లో నిలిచి ఉంటే ఫలిస్తామని బైబిల్ సెలవిస్తూ ఉంది. మీరు నా యందును మీరును నిలిచి ఉన్నాడులా మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను ఇస్తానంటున్నాడు ప్రభువారు. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే కానీ ఎలాగూ ఫలింపదు అంటున్నాడు. నువ్వు ఫలించాలి వ్యక్తిగతంగా. ఆత్మ సంబంధమైన ఫలం ఉందా నీలో? ఏమండి, ఫలాలు సాధిస్తున్నావా? ఇతర వ్యక్తులను ప్రభు కోసం సంపాదిస్తున్నావా? నీ హిస్టరీ ఏంటి? ఇదిగో నా ద్వారా నేను ఇన్ని సంవత్సరాలుగా ప్రభువుని ఆరాధిస్తున్నా, ఇదిగో ఈ వ్యక్తిని నేను సంపాదించా, ఇదిగో ఇద్దరిని నేను ప్రభువుని రక్షించా, ముగ్గురిని రక్షించా, 10 మందిని ప్రభు దగ్గరికి నడిపించా. ఉందా సాక్ష్యం? ఏమండి, కన్నీరు లేదు నీకు, ప్రార్థన లేదు. నీవు నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని ఎలా రక్షించుకుంటావు? ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఇబ్బంది అయినా ప్రియులారా, నీకు ఆ చింత కావాలి ప్రియులారా. మందిరం కోసమైన చింత, వ్యక్తులను రక్షించాలనేటువంటి చింత. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట కనుక గమనిస్తూ ఉన్నట్లయితే చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చూడండమ్మా, 20వ వచనం చదవండి. నిజముగా ఎవరి గురించి చెప్తున్నాడయ్యా పౌలు గారు? ఏమ్మా, ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? ప్రియులారా, ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు ఎవరి గురించి చెప్తున్నాడమ్మా? తిమోతిని గురించి మాట్లాడుతున్నాడు. తిమోతి ఎలాంటి వాడంటమ్మా? తిమోతి అంట సంఘ క్షేమాన్ని గురించి ఏం చేస్తున్నాడంట? మామూలుగా చింతించేవాడు కాదు. ముందు ఒక ట్యాగ్ ఉంది చూడండి, ఏముందమ్మా? నిజంగా చింతించేవాళ్ళు ఎంతమంది? పైకి కన్నీరు గార్చేవాళ్ళు ఎంతమంది? దొంగ ప్రార్థనలు కాదు, నిజమైన ప్రార్థనలు కావాలి. అమ్మా పాప మాట్లాడబాకండి. నిజముగా చింతించేవారు ఎంతమంది? నువ్వు నిజంగా సంఘం కోసం చింతిస్తుంటే, రోధిస్తుంటే, ఏమండి బాధ్యతతో మెలుగుతావు, పట్టనట్టు ఉండవు నువ్వు. అర్థమైందమ్మా? నిజంగా చింతిస్తున్నావా? ప్రియులారా, ఒక భక్తుడు అంటున్నాడు, తిమోతి అంట నిజంగా చింతించేవాడని పౌలు ఎలా గుర్తించాడు? ఒకరోజంట మరి తిమోతి అంట చాలా విచారంగా మొహం వేలాడేసుకొని మరి గడ్డం కింద చెయ్యి పెట్టుకుని కూర్చొని ఉన్నాడంట. కూర్చొని ఉంటే మరి పౌలు వచ్చి అడిగాడు, బాబు ఏం కావాలి అని అంటే, ఏంటి ఏమైంది నీకు? డబ్బులు ఏమైనా లేవా? డబ్బుల గురించి చింతిస్తున్నావా? లేదయ్యా. టిఫిన్ లేదా? మధ్యాహ్నం బిర్యానీ ఏమైనా కావాలా? బిర్యానీ గురించి చింతిస్తున్నావా? లేదయ్యా. బట్టలు ఏమైనా లేవా? మంచి బట్టల గురించా? లేదా నీ కుటుంబస్తుల గురించా? ఏంటి అసలు పరిస్థితి అని అన్నప్పుడు, ఏం కాదు నాయన అన్నాడంట. మరేంటి? అంకుల్ పౌలు గారు, ఏంటంటే అంకుల్, మందిరానికి పోయిన ఆదివారం వచ్చారు, ఈ ఆదివారం వాళ్ళు రాలా, వాళ్ళ గురించి నేను ఆలోచన చేస్తున్నా, వాళ్ళ గురించి నేను చింతిస్తున్నా, ఈ ఆదివారం వాళ్ళు ఎందుకు రాలేదా అని. ఇదిగో మందిరంలో ఈ ఆదివారం కొన్ని చోట్ల ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు చూస్తున్నప్పుడు నాకు ఏడుపు వస్తూ ఉంది, దాని గురించి నేను చింతిస్తున్నా. ప్రియులారా, పౌలు గారికి అర్థమైపోయింది, ఎంత చింతిస్తున్నాడు రా వీడు, ఎంత చింతించేవాడు. మీ గురించి నిజముగా చింతించేటువంటి తిమోతి అని చెప్తున్నాడు. నిజంగా కన్నీళ్ళు గార్చేవాడు, నిజంగా ఆయన ప్రార్థన చేసేటువంటి వాడు. నువ్వు నిజంగా నీ కన్నీరు ఉందా? ప్రార్థన ఉందా? ఏమండి, తిమోతిలాగా ఉన్నావా? తిమోతిలాగా ఉన్నావా? ఒక సంఘంలోనంట
ఒక సంఘంలో ప్రియులరా ఒక స్త్రీ ఉందంట. మా వింటున్నారా? వెనకున్న వాళ్ళు నిద్రపోబాకండి. మా నిద్రపోతున్నారు ఎవరన్నా? చేతులు పైకెత్తండి, హల్లు చెప్పండి. ప్రియులరా నిద్రపోవద్దు దయచేసి. దేవుని మందిరంలో నిద్రపోతే ఇంకెట్లమ్మా? ప్రియులరా ఒక మరి మందిరంలో ఒక స్త్రీ ఉందంట, ఆసక్తి కలిగిన స్త్రీ. ఆమె ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాడు, అంటే ప్రతి ఆదివారం అబ్జర్వ్ చేస్తుంది. మందిరానికి ఎవరెవరు రావట్లేదు అని తెలుసుకొని, ఏమ్మా వింటున్నామమ్మా గ్లోరీ, మందిరానికి ఎవరు రావట్లేదు గమనించి ఏం చేస్తుందంటే నెక్స్ట్ వచ్చేటువంటి ఆదివారం వాళ్ళ ఇంట్లో తన యొక్క ఇంట్లో ఉన్న భర్త బిడ్డలను అందరినీ సర్దేసి అంతా ఏర్పాటు చేసేసి 1 గంట ముందే ఎవరైతే మందిరానికి రావట్లేదో ఆ కుటుంబాలను సెలెక్ట్ చేసుకొని 1-2 నెలలకి ఆమె మందిరం కంటే ముందు 1 గంట ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో బట్టలన్నీ ఉతికి ఆరేసి మీరు మందిరానికి రెడీ అయ్యి రండి అని చెప్పేసి వాళ్ళని పంపిస్తుందంట. మన బట్టలు మనం ఉతుక్కోవటానికి టైం లేదు ఏమ్మా, అంతేనా? ఇంట్లో ఒక గెద్ద బియ్యం వండుకోవటానికి మనం 10 దాకా వంట వండుకొని వస్తాం కదా. ఒక గెద్ద బియ్యం వండుకోవటానికి ఎంతసేపు అయ్యా? 10. మందిరానికి వచ్చేది ఎన్ని గంటలకి? 11 గంటలకి. ఆమె లాంటి వాళ్ళు ఉన్నారా నిజంగా చింతించేవాళ్ళు? ఆమె చింతిస్తుంది కనుక ఆయా గృహాలని సెలెక్ట్ చేసుకుంటుందంటే వెళ్ళిపోద్దంట. ఇక వాళ్ళు సిగ్గుతో చచ్చిపోవాల్సిందే. ఆమె వచ్చేసి ఇంక జాంతానై, నేను ఇదిగో బట్టలు తొక్కటం ఇబ్బంది అయిందా, వంట వండటం ఇబ్బంది అవుతుందా, నేను వంట చేస్తా. కారణం ఏంటి? మీరు మందిరంలో ఉండాలా, మీరు మందిరంలో ఉండాలా. ఎవరైనా మందిరానికి రావట్లా, పాస్టర్ గారి మీద అలిగారు, ఇంకెవరి మీద నలిగారు, ఏమో సెలెక్ట్ చేసుకుంటుందంట, వెళ్ళిపోద్దంట. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు కూర్చొని మాట్లాడి వాళ్ళ బాధలన్నీ విని ప్రార్థన చేద్దామని చెప్పేసి ప్రార్థన చేస్తుందంట. ఆమె చేత కూడా ప్రార్థన చేపిస్తుందంట. మరి ఇంత బాధ్యత ఏమొచ్చి ప్రార్థన చేస్తుందని చెప్పేసి వాళ్ళకున్న అపోహలని తొలగించుకొని మందిరానికి క్రమం తప్పకుండా నెక్స్ట్ వారం వచ్చేస్తారంట. ప్రియులారా, ఈ రోజున నా జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? నిజంగా చింతించే వాళ్ళు ఎంతమంది అండి మన మందిరంలో? ఏమండి, నిజంగా భారంతో పనిచేసేవాళ్ళు ఎంతమంది అండి? మందిరానికి వచ్చేదేమో 9:30కి ఆరాధన అంటే 10 పైన, ఏమండి 12:30కి ఆరాధన అయిపోయిందని అంటే 12:30 అవుతుంది అనగానే అటు ఇటు చూసుకుంటూ ఉంటాం. ఎప్పుడు గబగబా. ఏమండి, కొంతమంది అయితే గబగబ లేచి వెళ్ళిపోతారు. వాళ్ళు తీసిన చైర్ను కూడా పక్కన పెట్టడానికి కూడా ఇష్టపడరు. నిజమైన సహకారులుగా ఉంటున్నావా మందిరంలో? కిటికీలు వేస్తున్నావా? కనీసం లైట్ ఆర్పేస్తున్నామండి. లాస్ట్ వరకు పాస్టర్ గారు ఉండి ఊడ్చుకొని చైర్లు సర్దుకొని కిటికీలు వేసుకొని లైట్లు ఆపుకొని పోవాలా? ఏమండి, ఇదేనా వేసే కాడిని మోయటం అంటే? పిల్లలు గమనించండి. ఈరోజున నిజంగా కన్నీరు గార్చేవాళ్ళు సంఘంలో కావాలండి. ఆ వ్యక్తి నువ్వు అవుతావా? ఎస్ ప్రభువా, హిజ్కియా వల్ల నేను కన్నీరు గారుస్తా, తిమోతి వల్ల నేను కన్నీరు గారుస్తా. నిజంగా చింతించేటువంటి వ్యక్తిగా నేనుంటా. సంఘక్షేమం కోసం నిలబడతా. సంఘాన్ని పాడు చేసే వ్యక్తిగా నేను ఉండను. అనేక మందిని బలపరుస్తాను కానీ నీరు గార్చను. అనేక మందికి ఆయా అపోహలు ఆయా మాటలు చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని దూరపరిచి మందిరానికి దూరం అయ్యేటట్టుగా చేయను. దూరం అయ్యేటువంటి వాళ్ళని మళ్ళీ దగ్గరికి తీసుకొని వస్తా. ఆ పనిలో నేను పూనుకుంటా. ఆ పని కోసం శ్రమ పడతా, కష్టపడతా, ప్రార్థన చేస్తా, కన్నీరు గారుస్తా, మోకరిస్తా అని నిన్ను నువ్వు ప్రభువుకు అప్పచెప్పుకుంటావా? హిజ్కియా చేస్తున్నాడండి ఆ పని. తన ఒక్కడి కోసమే కాదు, తన ఇంటి వారి కోసం, తన కుటుంబస్తుల కోసం, తన రాజ్యం అంతటి కోసం, తన పట్టణం అంతటి కోసం శత్రు బారిన పడకుండా ఉండాలని ప్రార్థన చేశాడు. కనుకనే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు అక్కడ. కనుక నీకు కన్నీళ్ళు ఉన్నాయా? రెండవ అనుభవాన్ని చూసి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ప్రియులారా, వాళ్ళని సమీపిస్తాం. చూడండి, రెండవ అనుభవం ఏంటమ్మా అక్కడ? చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం, యెషయా 38లో మనం గమనిస్తున్నట్లయితే ఏముందమ్మా? నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను.
నీవు కన్నీళ్లు విడవటం చూచా అంటే మన కన్నీళ్లు ప్రజలకు తెలుస్తాయేమో, ప్రభువుకు తెలుసా? నీ కన్నీరు నిజంగా వస్తుందా, అబద్ధంగా వస్తుందా? నీ కన్నీరు హృదయాంతరంగాల్లో నుంచి బయటకు వస్తుందా, పైన కార్చేటువంటి మొసలి కన్నీరు అంటారు చూసారా తెలుగులో సామెత? ఊరకొరకనే వస్తూ ఉంటాయి చాలామంది కన్నీళ్ళు. అవి కాదు ఏమ్మా, మొసలి కన్నీరు కాదంట, నిజమైన కన్నీరు కార్చేటువంటి వ్యక్తి అని ప్రభువుకు అర్థమైంది. మనలో ఉన్నటువంటి ఆ వాస్తవికత ప్రభువుకు తెలుసండి. ప్రభు అన్నాడు, నీవు కన్నీళ్లు విడవడం నేను చూచాను అంటే ప్రభువు కళ్ళకు అవి గోచరమైనాయి, కనబడ్డాయి. ఆయన కన్నీళ్లు ప్రభువు చూచాడు. ప్రభువు చూడగలిగినటువంటి కన్నీరుంది. అంతేకాదు ప్రియులరా, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానంటున్నాడు ప్రభువారు. ప్రభువు అంగీకరించేటువంటి ప్రార్థనా జీవితం ఉంది. తన జీవితం కూడా ప్రభువు అంగీకరించే విధంగా ఉంది, తన ప్రార్థన కూడా ప్రభువు అంగీకరించే విధంగా ఉందంట. ప్రభువు చేత యాక్సెప్ట్ చేయబడినటువంటి జీవితం, రిజెక్ట్ చేయబడినటువంటి జీవితం కాదంట. యాక్సెప్ట్ చేయబడినటువంటి ప్రార్థన, రిజెక్ట్ చేయబడినటువంటి ప్రార్థన కాదు ప్రియులరా. అంతేకాదు మరి అంగీకరించానని చెప్పడమే కాకుండా 6వ వచనంలో అంటున్నాడు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యమును నీకు ఇచ్చెదను అనేటువంటి వాగ్దానాన్ని సంపాదించుకున్నటువంటి జయ జీవితంలో హిజ్కియా ఉన్నాడు. అంతేకాదు ప్రియులరా, నిన్నును ఈ పట్టణమును కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అశ్షూరు రాజు అనగా శత్రువు చేతిలో పడకుండా విడిపిస్తాను. ఎంత గొప్ప వాగ్దానం ప్రియులరా. ప్రియులరా, ఇతనికి కన్నీళ్లు విడిచే ప్రార్థనా జీవితమే కాకుండా హిజ్కియాకి ప్రభువు చేత జవాబును పొందుకోగలిగినటువంటి అనుభవంలో ఉన్నాడండి. నా జీవిత అనుభవం ఏ విధంగా ఉంది? నా జీవిత అనుభవం ఏ విధంగా ఉంది? ప్రభువు చేత అవును ఆమెను అనిపించుకునే స్థితిలో ఉన్నావా? ప్రియులారా, ఒక మందిరానికి 2 వ్యక్తులు వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చారంట. లూకాసు వార్త 18వ అధ్యాయంలో. ఎవరండి వాళ్ళిద్దరు? పరిసయ్యుడు, సుంకరి. అద్భుతమైన ప్రార్థన పరిసయ్యుడు చేశాడు. అయితే ప్రభు అంటున్నాడు, వారిద్దరిలో ఎవరు నీతిమంతులుగా ఎంచబడ్డారో తెలుసా? సుంకరి. కారణం ఏంటండి? ఎంతో గొప్ప ప్రార్థన, ఉపవాస ప్రార్థన, దశమ భాగాలు ఇచ్చే జీవితం, ఎన్నో గొప్ప లక్షణాలు పరిచయంలో ఉన్నప్పటికీ కూడా ప్రియులరా, తను ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా ఇతరులను తృణీకరించే తత్వం ఉందండి తన జీవితంలో. ఇతరులను కించపరిచే తత్వం ఉంది, ఇతరులను చులకన చేసేటువంటి తత్వం ఉంది. ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ చెప్పి లాస్ట్లో ఏమన్నాడు తెలుసా? ఈ పాపి అయిన సుంకరి వలెను ఉండనందుకు నీ కృతజ్ఞతలని చెప్పాడు. ఏమండి, నీ గురించి నువ్వు చెప్పుకో, బాగానే ఉంది. నువ్వు వేరే వాళ్ళని ఎందుకు కించపరుస్తావు? అసలు నీ స్థితి నీకేం పని అసలు? మనం ఎక్కడైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే మనం పానకంలో పుడకలాగా వేరే వాళ్ళ గురించి చెప్పేస్తూ ఉంటాం. అక్కడ వేరే వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటూ నువ్వెందుకు మధ్యలో పోవటం? పిల్లరా, ఇక్కడ పరిసయ్యుడు చేసినటువంటి పని అదే. యేసుప్రభు అసలు ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి గల ఉద్దేశం ఏంటంట? తామే నీతిమంతులని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పానని అంటాడనమాట. కనుక ప్రియులరా, నువ్వు నీతిమంతుడివే, నీతిమంతురాలువే, మంచిదే, నీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మంచి ప్రార్థన ఉంది, మంచి కన్నీరు ఉంది, మంచిదే. ఇతరులను చులకన చేయబాకు. ప్రభువు చేత నువ్వు అంగీకరించబడాలి అంటే, ప్రభువు చేత మెప్పు పొందాలి అంటే, ప్రభువు చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి అంటే ప్రియులరా, నా అంతరంగ జీవితం యథార్థంగా ఉండాలి. నీ మోటివ్స్, ఉద్దేశాలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. నువ్వేదో దురుద్దేశంతో నువ్వు పనులు చేస్తే కుదరదు. ఏమండి, అక్కడ ఉన్నటువంటి సుంకరి అంట గుండెలు బాదుకుంటూ తల పైకెత్తటానికి, ఆకాశం వైపు కన్నులు ఎత్తటానికి కూడా ఆయన భయపడుతూ బాధపడుతూ పాపినైన నన్ను కరుణించాయా అని కేకలు పెట్టాడంట. ప్రభువుకు నచ్చే జీవితం అదండి, తగ్గింపు జీవితం, తన స్థితిని గుర్తించే జీవితం, ప్రభు పాదాలు పట్టుకునేటువంటి జీవితం, ప్రభువును అర్థించి ప్రభువు ద్వారానే జవాబు కావాలి అనేటువంటి ఒక గొప్ప మరి తృష్ణ, పట్టుదల. ఆ పట్టుదల కావాలి ప్రియులారా. హిజ్కియాలో
కన్నీళ్ళే కాదండి, ప్రభువు దగ్గర మంచి మార్కులు కొట్టేసినటువంటి అనుభవం కూడా ఉంది. ప్రభువు దగ్గర నుంచే జవాబును పొందుకున్నటువంటి అనుభవం ఉంది. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ జీవితం ఎలా ఉంది? నీ యొక్క మరి సంఘ జీవితం ఎలా ఉంది ప్రియులారా? నీవు నీ కుటుంబానికి ఆదర్శంగా ఉన్నావా? నీవు నీ తోటి ఫ్రెండ్స్కి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నావా? నీవు సంఘంలో ఇతరులకు ఒక మాదిరిగా ఉన్నావా? ఇదిగో పలానాయన్ని చూసి అలాగా ఉండాలి నేను కూడా అని అనుకుంటున్నారా ఎవరైనా? పలానామ ఉంది ఆమెలాగా నేను ఉండాలనుకుంటున్నారా? పలానామ ఉందండి ఆమెలాగా అస్సలు ఉండకూడదు అనుకుంటున్నారా? పలానాయన ఉన్నాడండి అసలు వేస్ట్ అట్లా ఉండకూడదు అని అనుకుంటున్నారా? హిజ్కియా యొక్క జీవితం గొప్ప మాదిరిగా ఉందండి. చనిపోవాల్సినటువంటి వ్యక్తి ప్రభు దగ్గర నుంచి జవాబు రాబట్టుకున్నాడు. ప్రభు యొక్క చిత్తం ఏంటి అని అంటే, హిజ్కియా ఇక బ్రతకూడదు, చనిపోవాలి. కానీ హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ప్రభు యొక్క చిత్తాన్ని ఏం చేసిందండి? మార్చింది. ప్రభు యొక్క నిర్ణయాన్ని మార్చుకునేటట్టు చేసిందండి, మార్చుకునేటట్టు చేసింది. ఈ రోజున మన గురించి కూడా ఎన్నో ఉన్నాయేమో దేవుని నిర్ణయాలు, కానీ ప్రభు ఈ రోజున మనకు ఒక ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. ప్రభు ఒక అవకాశం ఇస్తున్నట్టుగా ఈ వాక్యాన్ని మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. అయ్యా హిజ్కియా అలాగే నీ జీవితం, హిజ్కియా అలాగే నీ జీవితంలో ఏమండి ఈ యొక్క సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఇవి నీకు వచ్చేసినాయి, నీ పరిస్థితి విషమం, ఇది నీకు దక్కదు, ఇది నీకు పొందుకోలేవు, ఈ స్థితిలోకి నువ్వు వెళ్ళలేవు అనేటువంటి పరిస్థితులు నీ చుట్టూ దాపురించి ఉన్నాయేమో. కానీ అట్టి స్థితిలో హిజ్కియా నా వైపు చూచాడు, ప్రార్థన చేశాడు, నా ద్వారా జవాబు రాబట్టుకోగలిగినటువంటి విశ్వాసంతో అతను ఉన్నాడు, యథార్థతతో ఉన్నాడు. అందువల్ల తన యొక్క ఆయుష్యాన్ని 15 ఏళ్ళు పొడిగించా, తన పట్టణాన్ని కాపాడటానికి వాగ్దానం చేశా. నా ద్వారా ఆయన జవాబులు పొందుకున్నాడు. నా చిత్తాన్నే మార్చుకునేటట్టుగా తన యొక్క జీవితం నన్ను కదిలించేసింది. సో యేసయ్య దగ్గరికి ప్రియులారా, ఆ పాపాత్మురాలని స్త్రీ లోకాసు వార్త 7వ అధ్యాయంలో వెళ్ళింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది. మిగిలిన వాళ్ళందరూ చేత్కరించుకుంటా ఉన్నారు. ఏ పాపియో దుర్మార్గురాలు, ఎట్లాంటిదో ఏమో తెలియదా, ఎలాంటిదో ఏమో యేసయ్యకి తెలియదా, ఈయన దేవుడు కదా, ఈయన రక్షకుడు కదా, ఈయన ప్రవక్త కదా అనుకుంటున్నారు ప్రియులారా. కానీ యేసయ్య అంటున్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించిందయ్యా, విస్తారంగా ఆశ్రయించిందయ్యా, విస్తారంగా నాపై ఆధారపడిందయ్యా, సంపూర్ణంగా తాను అప్పచెప్పుకుందయ్యా, తన విస్తారమైన పాపాలని క్షమించేస్తున్నా, సమాధానం కలిగిన దానిపై, రక్షణ కలిగిన దానిపై ఇక్కడి నుంచి వెళ్ళని ప్రభువారు అద్భుతమైనటువంటి మాటలు తనకిచ్చాడు. ప్రజలందరూ నిన్ను రకరకాలుగా మాట్లాడొచ్చేమో, నీ గురించి నీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ లేకపోవచ్చేమో, కానీ నువ్వు నమ్మిన ప్రభు మాత్రం అద్భుతమైన దేవుడు ఆయన. హిజ్కియా తన వైపు చూసుకోలా, గోడ తట్టు తిరిగి ప్రభు వైపు చూచాడు, ప్రభువుని చూస్తున్నాడు. చాలా సందర్భాల్లో మనల్ని మనం చూసుకుంటూ ఉంటాం, అయ్యా ఇటు చూడు నన్ను ఆడుకోవడం, తర్వాత ప్రభు వైపు చూడాలి, ప్రభు వైపు చూడాలి, అప్పుడే నీకు మార్కులు వస్తాయి, అప్పుడే నీకు మంచి సీట్స్ లభిస్తాయి, అప్పుడే నీకు దేవుని యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి, అప్పుడే నీ అప్పుల సమస్యలు తీరతాయి, అప్పుడే ఆరోగ్యం కలుగుతుంది, అప్పుడే ఆయుష్యం కలుగుతుంది, అప్పుడే సమస్తమైనటువంటి వజ్ర వైఢూర్యాలు ప్రభు ఇస్తాడు, అప్పుడే పరలోక రాజ్యం దక్కుతుంది. కనుక హిజ్కియా వంటి గొప్ప అనుభవంలో మనమును వెళ్ళడానికి మనలో ఉన్నటువంటి లోపాలను సవరించుకుందామా? మనుషులకు నచ్చే విధంగా కాదు, ప్రభువుకు నచ్చే విధంగా జీవిద్దాం. మనుషులు మెచ్చుకునే ప్రార్థనలు కాదు, ప్రభువు మన యొక్క ప్రార్థన మెచ్చుకొని ఆయన కార్యం చేయడానికి పూనుకోవాలి అంతే. ప్రభువుని కదిలించగలిగేటువంటి యథార్థమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనమును కలిగి ఉందామా? ఆ విధంగా ఉండటానికి మనల్ని మనం ప్రభు కోసమే పురికొల్పుకుందాం. సంఘం కోసమై, సమాజం కోసమై అనేక మందిని ప్రభు యొద్దకు తీసుకొచ్చే నిమిత్తమై పాటుపడదామా, కష్టపడదామా? నీవు నీ కోసం కష్టపడితే కాదండి, అనేక మందిని ప్రభు యొద్దకు తీసుకురావడం నిమిత్తమై సంఘం కోసమే కష్టపడేటువంటి వ్యక్తిగా మారదామా, ప్రార్థించే వ్యక్తులంగా మారదామా? అట్టి గొప్ప కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమె తలలు పంచుదాం. ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రియులారా.